రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రేటర్ వరంగల్ మహానగరంలోని అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో జంధ్యాధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పద్మశాలి కులస్తులు ప్రతి ఏటా వారి తమ ఆచార కట్టుబాట్లు సాంప్రదాయాల ప్రకారం నూలు పుట్టిన రోజును పవిత్ర దినంగా భావించి నేడు జంధ్యాలను ధరించి వారి కుల ప్రతిష్టను చాటుకున్నారు. పద్మశాలి కుల బంధువులు అందరూ దరికి చేరి స్థానికంగా ఉన్న శివనగర్లోని మార్కండేయ దేవాలయంలో ఒకరినొకరు జంధ్యాధారణ చేపట్టి అనంతరం ఒకరికొకరు రాఖీ కట్టుకొని రాఖీ పండుగ జరుపుకున్నారు. అనంతరం మార్కండేయ స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. గాయత్రి మంత్రం వచ్చా సరే మనసులో 11 సార్లు నేను కాలు తాకుండా ఈ ఏలు మగవాళ్ళు అడ్డ పడుకొని కూర్చోబా సార్, అడ్డ పడుకొని కూర్చోబా అక్కడ కలిసి ఆ పాతది కిందికి నుంచి చెప్పాలా చిన్న ఈరోజు పద్మశాలి బిడ్డలందరూ కూడా నూలు పుట్టిన రోజుగా భావించి జంధ్యాధరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో శివనగర్ ప్రాంతానికి సంబంధించిన మార్కండేయ ఆలయంలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో కుల బాంధవులందరూ కూడా ఇవాళ రాఖీ పౌర్ణమి సందర్భంగా రెండు ఉత్సవాలు ఒకటే దినం రావడం మనం ప్రాశస్త్యంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా కుల బాంధవులందరూ కూడా ఐక్యతతో ఒక సంవత్సరానికి ఒకరోజు ఆలయానికి మార్కండేయ ఆలయానికి తప్పకుండా రావాల్సిందిగా ఆ విధంగా తీర్చిదిద్దుటకు ఇవాళ అంకురార్పణ చేయడం జరిగింది. అండర్ రైల్వే గేట్ ప్రాంతం వాసులందరూ కూడా 12 డివిజన్లకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ ప్రాంతంలో మార్కండేయ ఆలయం సమీపంలో అందరూ కూడా జంధ్యాధరణ చేసుకునే అవకాశం కలిగింది. ప్రతిసారి కూడా ఇది కొనసాగుతుంది. పొద్దున రోజు ప్రతి పండగ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, మరో విషయం ఏంటంటే రేపటి రోజున కీలావరంగల్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరం కూడా ఇక్కడ మన ప్రాంతంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి నిర్వహించుటకు అందరూ సమీకరించి అందరి ఆలోచన విధానం ఆధారంగా అందరం కూడా ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం మేరకు కట్టుబడి నిలబడదామని చెప్పి పద్మశాలిల ఐక్యత చాటుదామని చెప్పి తెలియజేస్తాం.